హాయ్, నేను మీ మాన్సా మేడంని. ఇవాళ మన టాపిక్ కన్వర్టింగ్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ టు లైక్ ఫ్రాక్షన్స్. అంటే ఒక సెట్ ఆఫ్ మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే కనుక దాన్ని లైక్ ఫ్రాక్షన్స్కి ఎలా మార్చాలి అనేది చూద్దాం ఇవాళ. ఎస్, ఇక్కడ నేను 1/2, 3/5, 4/12, 10/25 ఈ సెట్ తీసుకున్నాను. సో ఈ సెట్లో ఇప్పుడు డినామినేటర్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి కదా, 2, 5, 12, 25 అని. సో డినామినేటర్స్ డిఫరెంట్ ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో వీటన్నిటిని ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్కి మార్చాలి అంటే ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఈ డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఏం చేయాలి? డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకుంటాము. సో 2, 5, 12, 25. సో ఫస్ట్ 2తో స్టార్ట్ చేస్తాను. సో 2 1s 2, 2 టేబుల్లో 5 పోదు కాబట్టి 5 అలానే వేసుకున్నాను. 12 అంటే 2 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 6, 2 6 12, 25 పోదు 2 టేబుల్లో, సో అలానే రాసుకుంటున్నాను. సో మళ్ళీ సో మళ్ళీ 2 తీసుకున్నాను. 1 అలానే రాసుకున్నాను. 5 పోదు కాబట్టి అలానే రాసుకున్నాను. 6 అనేసరికి 2 3s 6, 25 అలానే రాసుకుంటున్నాను. 2 టేబుల్లో పోదు కాబట్టి. నెక్స్ట్, సో ఇప్పుడు ఇంకా వీటిలో 2 టేబుల్లో ఏమైనా డివైడ్ అయ్యేది ఉందా? లేదు. సో నెక్స్ట్ నెంబర్ 3. సో 1 అలానే రాసుకుంటున్నాను. 5 కూడా 3 టేబుల్లో పోదు కాబట్టి అట్లనే రాసుకుంటున్నాను. 3 1s 3, 25 పోదు కాబట్టి అలానే రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ 5, 1 అలానే 5 టేబుల్లో 5 అంటే 5 1s 5, 1 అలానే 5 5s 25. సో మళ్ళీ 5 తీసుకుంటున్నాను. సో 1 అలానే రాసుకుంటున్నాను. 5 1s 5. సో కింద అన్ని 1s వచ్చేసాయి కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవన్నీ మనము మల్టిప్లై చేసుకోవాలి. సో 2 × 2 × 3 × 5 × 5. సో 2 2s 4, 4 3s 12, 12 5s 60, 60 5s 300. సో మన ఎల్సిఎం వచ్చి 300. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎల్సిఎం 300 వచ్చింది కదా. సో ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 300 వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇక నేను ముందు 1/2 తీసుకున్నాను. సో 1/2ని ఇప్పుడు ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే నాకు డినామినేటర్లో ఎల్సిఎం మనకి ఎంత? 300 కదా. సో 300 రావాలి. సో డినామినేటర్లో నాకు 300 రావాలి అంటే నేను 2ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి అన్నది. సో 2ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే మనకు 300 వస్తుంది? 150s. సో 150 ఎట్లా వచ్చింది మేడం, ఎలా తెలిసింది మీకు అది అంటే ఒకటి ఇక్కడ మనకి ఎల్సిఎం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాంట్లోనే మీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. ఇప్పుడు నాకు ఇక్కడ డినామినేటర్ 2 కదా. సో నేను ఆ 2 క్లోజ్ చేసేసుకున్నాను. సో రిమైనింగ్ ఏమున్నాయో అవన్నీ మీరు మల్టిప్లై చేస్తే దేని పెట్టి మల్టిప్లై చేస్తే మీకు వస్తుంది అన్నది తెలుస్తుంది. సో 2 3s 6, 6 5s 30, 30 5s 150. So 150. So 2 × 150 is 300. 150 1s 150. Next 3/5. సో 3/5ని దేని పెట్టి మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు 300 డినామినేటర్లో రావాలి. సో ఇక్కడ ఎల్సిఎంలోనే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ డినామినేటర్ 5 ఉంది కదా. సో ఎల్సిఎంలో ఉన్న వీటిల్లో ఒక 5 క్లోజ్ చేసేసుకోండి.
సో రిమైనింగ్ ఏదైతే ఉందో అవన్నీ మల్టిప్లై చేస్తే కనుక మీకు ఇది దేని పెట్టి చేస్తే వస్తుంది అన్నది మీకు ఈజీగా తెలుస్తుంది. సో 5 3 జా 15, 15 2 జా 30, 30 2 జా 60. అంటే న్యూమరేటరు డినామినేటరు 60తో మనం మల్టిప్లై చేస్తే కనుక మనకి డినామినేటర్ 300 వస్తుంది అండ్ యూ విల్ గెట్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కూడా అనేది. సో 180. నెక్స్ట్ 4/12. సో ఇప్పుడు 12ని దేని పెట్టి మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్ 300 వస్తుంది అన్నది చూడాలి. సో 2 2 జా 4, 4 3 జా 12. ఈ 3 క్లోజ్ చేసేయండి. ఎందుకు క్లోజ్ చేశాను? 2 2 జా 4, 4 3 జా 12 కాబట్టి నేను 3 క్లోజ్ చేశాను. మిగిలిందేంటి? 5 × 5 25. అంటే 12ని 25 పెట్టి మనము మల్టిప్లై చేస్తే కనుక 300 వస్తుంది అని. సో ఇది 425 జా 100. నెక్స్ట్ 10/25. సో ఇక్కడ 25 ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా చెక్ చేసుకోండి. 5 5 జా 25. సో ఇది క్లోజ్ చేసేస్తే 2 2 జా 4, 4 3 జా 12. అంటే న్యూమరేటరు డినామినేటర్ మనము 12తో మల్టిప్లై చేయాలి. ఎందుకు న్యూమరేటరు డినామినేటర్ రెండు సేమ్ నెంబర్తో చేస్తాము? టు గెట్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్. అప్పుడే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వస్తుంది. సో 300 120. సో ఇప్పుడు వీటికి ఇవన్నీ అన్లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో లైక్ ఫ్రాక్షన్స్ ఏంటి అంటే 150/300, 180/300, 100/300, 120/300. సో ఇప్పుడు డినామినేటర్స్ అన్నీ సేమ్ అయినాయి కదా. సో దీన్ని లైక్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేసుకోవటము అంటాము. ఓకేనా. సో జస్ట్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను మళ్ళీ ఏం చేశాను అన్నది. నేను ఫస్ట్ చేసిన స్టెప్ ఏంటి అంటే డినామినేటర్స్ అన్నిటికీ ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దేని పెట్టి మల్టిప్లై చేస్తే నాకు డినామినేటర్ 300 వస్తుంది అన్నది చెక్ చేసుకుంటూ చేశాను. ఎట్ ద సేమ్ టైం న్యూమరేటరు డినామినేటర్ సేమ్ నెంబర్తోనే మల్టిప్లై చేసాము. ఎందుకు? బికాస్ మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రావాలి. అప్పుడే దాన్ని లైక్ ఫ్రాక్షన్స్కి మనం మార్చుకోగలం. అంతేకాని ఇక 300 కదా, సో ఉట్టి డినామినేటర్ ఒకటే మల్టిప్లై చేస్తాను, న్యూమరేటర్ అక్కర్లేదు అంటే అది అప్పుడు లైక్ ఫ్రాక్షన్ దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్కి రాదు. అది తప్పు అవుతుంది. ఎప్పుడైనా సరే మన లైక్ ఫ్రాక్షన్స్కి మార్చుకుంటున్నాము అంటే సైమల్టేనియస్గా ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కూడా రావాలి అన్నది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అది ఓకేనా. సో ఒకసారి మళ్ళీ మీరు రీచెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఓకే, బాయ్.